నమస్కారం అండి. మనం ఇప్పుడు నండూరి సుందరి నాగమణి గారు రచించిన జీవన రాగం అనే కథను విందామా? చిచి, ఉదయాన్నే ఏమిటి న్యూసెన్సు? పిల్ల చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్టు ఆవిడ పోయి 2 నెలలు అవుతోంది. ఈ పెద్ద ఆయన ఏడుపులేంటి? ట్రాలీని మంచం కిందకి నెట్టి హ్యాండ్ బ్యాగును మంచం మీదకి విసిరేసింది జాహ్నవి. ప్రయాణం బాగా జరిగిందా జాను? ముఖం కడుక్కునిరా, కాఫీ ఇస్తాను. ఆమె అసహనాన్ని పట్టించుకోకుండా ఎప్పట్లాగే ఆప్యాయంగా అన్నాడు జీవన్. నువ్వు మారవా? 2 నెలల నుంచి జాబ్కి సెలవు పెట్టి ఇక్కడే ఉన్నావు. ఆ జాకబ్ గాడు ఎన్ని నోటీసులు పంపినా ఖాతరు చేయడం లేదు నువ్వు. మీ నాన్న కోసం మన ఫ్యూచర్ బలి చేస్తున్నావు. ఏమిటి జీవన్ ఇది? ఈరోజు అన్నీ తేల్చుకోవాలనే వచ్చాను. షు, శబ్దం తగ్గించు, నెమ్మది, ఆమెను వారించాడు జీవన్. ఎందుకు తగ్గించాలి? నేనేం తప్పు చేశానని? మళ్ళీ తారాస్థాయిలో అరిచింది. తీరిగ్గా మాట్లాడుకుందాం జాను, ప్లీజ్. కొంచెం ఫ్రెష్ అయ్యిరా, గీజర్ వేశాను. అటాచ్డ్ వాష్రూమ్ వైపు వేలు చూపించాడు నిదానంగా. బుసగొడుతూ కావలసిన బట్టలు తీసుకుని లోపలికి వెళ్ళి తలుపు దఢాలన వేసింది జాహ్నవి. నిస్సహాయంగా నిట్టూరుస్తూ గదిలోంచి యువతలకు వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని విలపిస్తున్న తండ్రి పక్కనే కూర్చున్నాడు. నాన్న, ఎన్నాళ్ళు ఇలా? అమ్మకి సమయం అయిపోయింది, వెళ్ళిపోయింది. నువ్వింకా మామూలుగా అవ్వకపోతే ఎలా? ప్లీజ్ కొంచెం ఆలోచించు నాన్న. అనుక్షణం ఇలా అమ్మ ఫోటో ఒళ్ళో పెట్టుకుని నువ్వు కుమిలిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సర్వం తెలిసిన వాడివి, ఎన్నెన్నో గ్రంథాలను చదివిన వాడివి. నువ్వే ఆ మాయలోంచి బయటకు రాకపోతే ఎలా నాన్న? ఆయన భుజం మీద చేయి వేసి అనునయంగా చెప్పాడు జీవన్. నీకు అర్థం కాదురా నాని. అమ్మ నన్ను పసిపిల్లాళ్లా చూసుకుంది. ఇప్పుడు తన దారి తాను చూసుకుంది. నేను అమ్మతోనే వెళ్ళిపోతానంటే మీరంతా ఆపేశారు. అమ్మ లేకుండా నేను ఉండలేనురా. జయ, ఎందుకు ఇలా చేశావే? మళ్ళీ ఏడుపు ప్రారంభించాడు నారాయణ. అదిగో మళ్ళీ. నువ్విలా ఏడిస్తే అమ్మ సంతోషపడుతుందా నాన్న? లే, అలా డైనింగ్ టేబుల్ దగ్గరకు రా, కొంచెం టిఫిన్ తిందు గాని. మా నాన్న గదు. ఆయన భుజం మీదున్న పైపంచెతో ఆయన కళ్ళు తుడిచి చేయి పట్టి లేపాడు జీవన్. స్నానం చేసి డ్రెస్ చేసుకుని బయటకు వచ్చిన జాహ్నవిని చూస్తూనే అమ్మా ఎలా ఉన్నావు అన్నాడు నారాయణ. జవాబు చెప్పకుండా ముఖం తిప్పేసుకుంది జాహ్నవి. చూసావా మీ అత్తయ్య ఎంత అన్యాయం చేసిందో? మళ్ళీ ఆరోపణగా అన్నాడు. రాజాను, కూర్చో, నువ్వు టిఫిన్ తిందు గాని. జీవన్ మాటలకి కోపంగా చూసింది జాహ్నవి. నా సంగతికేంలే, ఆయనకి పెట్టావుగా. ఛీ, ఉప్మా ఏమీ బాగాలేదురా. మీ అమ్మ చేసినట్టు లేదు. నేను బాగా నేర్చుకుంటాను నాన్న, ఈ రోజుకు తినేయి. పక్కనే కూర్చుని బుజ్జగిస్తూ స్పూన్తో తినిపించసాగాడు జీవన్. గదిలోకి వెళ్ళిపోయి అక్కడున్న సోఫాలో కూలబడింది జాహ్నవి. లాభం లేదు, ఈ మొగుడు తన మాట వినడు, తనతో రాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటబడితే అతనంటే ఇష్టం లేకపోయినా అతని జీతం చూసి అనవసరంగా పెళ్లి కుప్పుకుంది. చిచి, డాడీ మమ్మీ చెబుతూనే ఉన్నారు, తానే విన్నది కాదు. ఉక్రోషంతో 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది జాహ్నవి. 10 నిమిషాల తర్వాత ప్లేట్లో ఉప్మా పెట్టుకుని లోపలికి వచ్చిన జీవన్, అయ్యో ఇదేమిటి అంటూ పక్కనే కూర్చుని ఆమె భుజం మీద చేయి వేశాడు. విసురుగా చేయి తోసేసి దూరంగా జరిగి కూర్చుంది జాహ్నవి. సారీ జాను, నాన్నకు మందులిచ్చి పడుకోబెట్టాను. ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం, ముందు టిఫిన్ తిను. ఆమె చేతికి పళ్ళెం అందించాడు. దాన్ని విసురుగా తోసేసింది జాహ్నవి. ప్లేట్లో ఉప్మా అంతా నేల మీద, జీవన్ మీద చెల్లా చెదురుగా పడింది. పళ్ళెం ఓ మూలకు వెళ్ళి పడింది. జీవన్ ఆమె వైపు ఓసారి చూసి పళ్ళెం తీసుకువచ్చి అదంతా ఎత్తి శుభ్రం చేశాడు. తర్వాత బట్టలు మార్చుకుని 2 చేతులు కడుక్కుని వచ్చి పక్కనే కూర్చున్నాడు. బ్రెడ్ తింటావా పోని? ఏమీ తినకపోతే నీరసం వస్తుంది జాను. పోనీ, నా గురించి ఏం బాధపడక్కర్లేదు. చూడు, నీకు కూడా టికెట్ బుక్ చేశాను. ఈరోజు సాయంత్రం నాతో బయలుదేరు, కరకుగా చెప్పింది జాహ్నవి. జాను, పసివాళ్ళలాంటి నాన్నను ఆయన కర్మానికి వదిలేసి ఉన్నపాటును రాలేను. ప్లీజ్ అర్థం చేసుకో. అరే, ఆయనకి పిచ్చి పట్టింది. మెంటల్ హాస్పిటల్లో పెట్టి నువ్వు రా. ఎన్నాళ్ళు జాబ్కి సెలవు పెడతావు? నిన్ను నమ్మి నీ జీవితంలోకి అడుగుపెట్టిన నా పరిస్థితి ఏమిటి? జాను, ఆయనకి పిచ్చి కాదు, కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం. అమ్మ లేదన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కోసారి ఉన్నట్టే భావిస్తున్నారు. చిన్న కన్ఫ్యూజన్. ఈ విషయమై ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. నాతో ముంబై తీసుకురావాలంటే ఇక్కడే ఆయన ఉంచాలని డాక్టర్ చెప్పారు. అలా వదిలేసి రాలేను కదా. ప్లీజ్ అర్థం చేసుకుని సహకరించు. ఎన్నాళ్ళు?
పెళ్ళై సంవత్సరం దాటినా 3 నెలలు బట్టి ఒంటరిగానే ఉంటున్నాను. నువ్వు నాకు కావాలనుకున్నాను కానీ నీ వాళ్ళని కాదు. నీకు మీ నాన్నే కావాలి అనుకుంటే నన్ను వదులుకోవటానికి సిద్ధంగా ఉండు. అంత మాట అనకు జాను. ఐ లవ్ యూ. నువ్వు దూరం అయితే తట్టుకోలేను. వచ్చే నెలలో స్టేట్స్ నుంచి మా అక్కయ్య వస్తుంది. ఒక 2 నెలలు ఉంటుంది. ఈలోగా నాన్నకు కాస్త నయమవుతుంది. తనకు అప్పచెప్పి నేను ముంబై వస్తాను. కొంచెం కోఆపరేట్ చెయ్యి. నా బంగారు తల్లివి కదా. గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు. అతని వైపు ఓసారి చూసి తల తిప్పుకుని ప్లేట్లో ఉన్న బ్రెడ్ ముక్కలు కసకసా నమలసాగింది. వంటావిడ వచ్చే వేళ అయింది. నీకు ఇష్టమైన ఐటమ్స్ చేయిస్తాను. ఉండు, కొంచెం వేడిగా కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళాడు జీవన్. బ్రెడ్ కాఫీ వేడివేడిగా పడేసరికి ఒక్కసారిగా ఆమెకు నిద్ర ముంచుకొచ్చింది. భర్తతో దెబ్బలాటను వాయిదా వేసి నిద్రకు ఉపక్రమించింది. 3 నెలల తర్వాత వర్షం పడబోతున్నట్టు మబ్బులు కమ్మేస్తే పైన పని మనిషి ఆరేసి వెళ్ళిన బట్టలు తెచ్చుకోవడానికి గబగబా మెట్లెక్కి డాబా మీదకి వెళ్ళాడు జీవన్. బట్టలన్నీ తీగల మీద నుంచి తీసి చేతుల్లో వేసుకుని రాబోతున్న జీవన్ యథాలాపంగా క్రిందికి చూస్తే ఎదురింటి వరండాలో పడక కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తున్న గోపయ్య మామ కనిపించాడు. అప్రయత్నంగా తన తండ్రి కళ్ళ ముందు మెదిలాడు. ఇప్పటికి ఇంచుమించు 2 నెలలవుతోంది తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోయి. మతిలేని మనిషి ఏమైపోయాడో, ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో. ఆ రోజు రాత్రంతా నిద్రలేక తనకు తెల్లవారుజామున నిద్ర పట్టింది. లేచి చూసేసరికి నాన్న ఇంట్లో లేడు. బట్టలన్నీ మంచం మీద పడేసి దిగులుగా కూర్చున్నాడు జీవన్. పసిపిల్లాడి కన్నా అన్యాయం తండ్రి. తన ఆకలి తనకు తెలియదు. అమ్మ ఫోటో చూస్తూ ఏడుస్తూ ఆమెతో మాట్లాడుతూ గంటలు గంటలు గడిపేస్తాడు. అసలు కడుపుకు ఆకలి తెలుస్తోందా? తింటున్నాడా? ఆయన కోసం వెతకని ఊరు లేదు, ప్రదేశం లేదు. అసలు ఈ ఊరు తప్ప వేరే ప్రపంచం తెలియని మనిషి ఎక్కడికి వెళ్ళుంటాడు? అసలు జీవించున్నాడో లేదో? దుఃఖం ముంచుకొచ్చింది జీవన్కి. తన దిండు కిందున్న తండ్రి పైపంచి తీసి అందులో ముఖం దాచుకున్నాడు. ఆయన ఒంటి పరిమళాన్ని నింపుకున్న ఆ వస్త్రాన్ని ఆఘ్రాణిస్తూ, తమ్ముడు, ఏమిటిది? లైట్ కూడా వేసుకోకుండా ఇలా కూర్చున్నావు? లైట్ వేసి వచ్చి పక్కనే కూర్చుంది అనురాధ. నా జీవితమంతా చీకటమయమే కదక్కా, నిర్లిప్తంగా అన్నాడు జీవన్. ఏంట్రా ఇది? మీ ఇద్దరి ప్రేమను ఒప్పుకొని అమ్మా నాన్న నేను వైభవంగా మీకు పెళ్లి చేసిన దృశ్యాలు నిన్న మొన్నటివిలా ఉన్నాయి. అలాంటిది అమ్మ వెళ్ళిపోయింది అర్ధాంతరంగా. నాన్న మతి చెలించిన వారిలా అయిపోయారు. నీ ఉద్యోగం పోయింది. ఆ పిల్ల లీగల్గా విడాకులు తీసుకుని అబ్రాడ్ వెళ్ళిపోయింది. నాన్న ఇల్లు విడిచి ఎటో వెళ్ళిపోయారు. వెదకని ప్రదేశం లేదు. అసలు సజీవంగా ఉన్నారో లేదో తెలీదు. ఆయన ఇక్కడికే వస్తారని నీ భవిష్యత్తును బలిపెడుతున్నావు. ఈ పల్లెటూరులో ఆయన కోసం ఉండిపోకుండా మంచి ఉద్యోగం చూసుకుని సిటీకి వెళ్ళిపోరా నాని, ప్లీజ్. నేనైనా తరచుగా ఇండియా రాలేకపోతున్నాను కదా, నీ గురించే బెంగంతా దిగులుగా అంది అనురాధ. పర్లేదక్క, నువ్వు డాక్టర్వి. నా కోసం నీ సంసారాన్ని ఉద్యోగాన్ని వదులుకొని పదే పదే రాకు. నాన్నకు బయట ప్రపంచం తెలియదు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. బ్రతికుంటే ఎప్పటికైనా ఇక్కడికే వస్తారు. ఇక్కడెవరూ లేకపోతే ఏమైపోతారు? అందుకని నేను ఇక్కడే ఉండాలి. జాబ్కి వెళితే గానీ గడవదన్న పరిస్థితి లేదు. ఇక జాను సంగతి అంటావా? ప్రేమన్నది ఒక్కవైపే అయితే ఇలాగే ఉంటుందక్క. నేను ఆమెను ప్రేమించాను. ఆమె నా ఉద్యోగాన్ని హోదాను ప్రేమించింది. నా బాధ్యతలు కూడా నిర్వహించకూడదని ఆంక్షలు పెట్టింది. ఇప్పటి ఆడపిల్లలందరూ అలాగే ఉన్నారు. నేను అన్నీ వదిలేసి ఆమెతో వెళ్ళిపోయి మనసులేని కాపురాన్ని చేయలేక విడాకులకు సమ్మతించాను. మరి మనకు వేరే ఆప్షన్ లేదు కదా. కానీ ఈనాటి ఆడపిల్లలంతా ఇలాగే ఉన్నారు కదరా. భర్త తనతోనే ఉండాలని భార్య కోరుకోవటంలో తప్పే ఉంది చెప్పు? నువ్వు నాన్నను వదిలి వెళ్ళి ఉండాల్సింది. చెప్పలేక చెప్పింది అనురాధ. అప్పుడు నేను నాన్నను చంపిన హంతకుణ్ణి అయి ఉండేవాణ్ణక్క. నాన్న మనకి జన్మనిచ్చారు. మనకు గురువు దైవం ఆయనే. ఆయన్ను అనాథలా ఎలా వదిలిపెట్టగలను? ఎప్పటికైనా నాన్న తిరిగి వస్తారు. ఇక్కడికే వస్తారక్క. నేను వేచి ఉంటాను. కానీ ఒంటరి వాడివైపోయావు కదరా. అనురాధకు ఏడుపు ముంచుకొచ్చింది. అమ్మ నాతో ఎప్పుడూ ఉంది. నాన్న నా కోసం తిరిగి వస్తారన్న ఆశ ఉంది. నువ్వు నాతోనే ఉంటావు. నాకు ఒంటరితనం ఏమిటక్క? అలా అనుకోకు. రేపు హ్యాపీగా బయలుదేరి వెళ్ళు. తమ్ముడు. అక్క ప్లీజ్ ఏడవకూడదు. ఆమె భుజం తట్టాడు జీవన్. మర్నాడు ఏదో అనాథాశ్రమానికి చందా కోసం ఆన్లైన్ ట్రాన్స్ఫర్కి ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవ్వటంతో బ్యాంకు కని బయలుదేరాడు జీవన్.
ఆశ్రమం ఖాతాలో డబ్బు జమ చేసి వెనుదిరగగానే ఆ ఊరి ప్రజలు అక్కడ చాలామంది కనిపించారు అతనికి. అయ్యా, తమరు మా నారాయణ బాబు గారి కొడుకే కదా? పట్నంలో పెద్ద కొలువు చేస్తున్నారంట కదా, కొంచెం డబ్బులు తీసుకోవాలా, ఈ కాగితం నింపి పెట్టండి బాబు అని అడిగాడు ఒక ఆయన. సరే అని అతనికి ఆ పని చేసి పెట్టేసరికి ఇంకో 4-5 ఫారాలతో రెడీ అయ్యారు. కొంతమంది డబ్బు డిపాజిట్ చేయడానికి, కొంతమంది విత్డ్రాయల్ చేయడానికి. అందరికీ ఫామ్స్ నింపి పెట్టేసరికి అరగంట టైం పట్టింది. ఈలోగా అతని మెదడులో ఒక పథకం రూపుదిద్దుకుంది. వారం రోజులు తిరిగేసరికి జీవన్ ఇంటి ముందున్న అతని ఖాళీ స్థలంలో ఒక పాక వెలిసింది. చెక్క బెంచీలు, నల్లబల్లా వచ్చాయి. వయోజన విద్యా కేంద్రం అన్న బోర్డు వెలిసింది. నిరక్షరాస్యతను తుడిచివేయాలన్న సంకల్పంతో రాత్రిపూట అందరికీ అక్షరాలు నేర్పించడం మొదలుపెట్టాడు జీవన్. పగటిపూట ఇంటర్ విద్యార్థులకు, పోటీ పరీక్షలకు వెళ్లే యువతకు పాఠాలు నేర్పిస్తూ తన విద్యను సార్థకం చేసుకోసాగాడు. జీవన్ మనసులో కొత్తగా ఉదయించిన ఉత్సాహరాగం భూపాలమై కొత్త శక్తిని అతని అణువణువునా నింపసాగింది. కథ పేరు జీవన రాగం. రచించిన వారు నండూరి సుందరి నాగమణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.